వా ఆ చెట్లలోంచి బయటికి వచ్చినటువంటి ఇద్దరు కూడా ఇద్దరు యక్షులు. వాళ్ళ పేరు నలకూబర మణిగ్రీవులు. వాళ్ళు కుబేరుడు యొక్క కుమారులు. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు కుబేరుడికి ఒక శక్తి ఉంది. కుబేరుడు ఐశ్వర్యానికి అంతటికీ కూడా అధిపతి. ఆయన నవనిధులకు అధిదేవత. ఆయనకి ప్రపంచంలో రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి అపారమైనటువంటి ఐశ్వర్యానికి ఆధిపత్యంలో ఉంటాడు. రెండు, సర్వకాలముల యందు శంకరుడి పక్కన నిలబడి ఉంటాడు. కైలాసంలో పరమశివుడి పక్కన నిలబడి స్వామి ఏదైనా పని చెప్తారేమో అని ఎప్పుడూ పక్కన నిలబడి ఉంటాడు. ఇది చాలా అరుదైనటువంటి అవకాశం. చేత ఈ రెండు లక్షణములు కలిగినటువంటి కుబేరుడు అహంకరించినట్టు మీకు ఎక్కడా కనపడదు పురాణాలు. అదో గమ్మత్తు. అసలు ఈ కుబేరుడికి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు రామాయణం ఉత్తరాఖండ చదవాలి, చదివితే తెలుస్తుంది.